చిన్నదాన్ని ఏ స్కూల్లో వేయాలి అని చూస్తున్నానమ్మా. ఇక్కడ 2-3 స్కూల్స్ ఉన్నాయి, కానీ అందులో బెస్ట్ స్కూల్ చూసి వేయాలి కదా. వాళ్ళు అన్నిట్లో మంచిగా ఉండాలి కదా, వాళ్ళ గ్రోత్లో, వాళ్ళ లెర్నింగ్లో అని ఆలోచిస్తున్నాను. కానీ ప్రతి ఇంటర్నేషనల్ స్కూల్లో కూడా 1 lakh కంటే తక్కువ ఎక్కడ లేవు ఫీజు. ఎందుకు బట్ అంత ఆలోచిస్తావు? దాంట్లో ఏముంది, మేము చదివించలేదా పిల్లల్ని? ఏదో మామూలు స్కూల్లో చదివి, నువ్వు కూడా అట్లానే ఏదో ఒక దగ్గర ఉన్న స్కూల్లో వేసేసాయి. దాంట్లో ఏముంది బెట్ట? అప్పుడు మీ టైంలో మా టైంలో అన్నట్టు లేదమ్మా. ఇప్పుడు స్కూల్స్ మధ్యలో పిల్లల మధ్యలో చాలా కాంపిటీషన్ ఉంది. ఎవరైనా దే వాంట్ ద బెస్ట్ ఫర్ దేర్ చిల్డ్రన్ కాబట్టి అసలు ఫీ గురించి ఆలోచించకుండా కూడా చూస్ చేసుకుంటున్నారు. అలాగే నేను కూడా అనుకుంటున్నాను మంచి ఇంటర్నేషనల్ స్కూల్, ఎందుకంటే వాళ్ళ ప్రీ స్కూల్ ఫౌండేషన్ బాగుండాలని నేను ఆలోచిస్తున్నాను. ఇంటర్నేషనల్ స్కూల్ అయితే అన్ని విధాలుగా బాగుంటాయి కదా అని ఆలోచిస్తున్నాను నేను. కాదు బెట్ట, నువ్వు చాలా ఆలోచిస్తున్నట్టున్నావు. అసలు ఏం డిఫరెన్స్ ఉంది అప్పుడు స్కూల్స్కి ఇప్పుడు స్టాండర్డ్ స్కూల్స్ అని అంటున్నావు? దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉంది? మీరు చదువుకున్నప్పుడు ఎట్లా ఉందా? అదే ఆ డిఫరెన్స్ ఏంది నాకు అర్థం అవ్వట్లేదు. ఇప్పుడు చూడండి అమ్మా, అన్నయ్య కొడుకుని వాడు ఇప్పుడు వాళ్ళిద్దరు పేరెంట్స్ వర్కింగ్, అసలు వాడికి టైం ఇచ్చే వాళ్ళు లేరు. వాడు ఒక్కడే ఉంటాడు, కానీ వాడు ఎంతో రెస్పాన్సిబుల్గా ఉంటాడు, ఇండిపెండెంట్గా వాడి పనులు వాడు చేసుకుంటాడు. బయటికి వెళ్ళినప్పుడు హీ నోస్ హౌ టు బిహేవ్, హీ నోస్ వెన్ యూఆర్ అమంగ్స్ట్ పీపుల్ ఎలా ఉండాలి అవన్నీ. అసలు వాడు స్కూల్కి వెళ్ళే ముందు వాడు చాలా నాటీ ఉండే, కానీ ఆ స్కూల్ వెళ్ళి వాళ్ళలో ఒకటి అంటే ఇట్లా స్కూలే నేర్పించింది కదా వాళ్ళని, అంటే అలా ఉండాలి, అలా చెయ్యాలి. అంటే అకాడమిక్సే కాకుండా నీ పర్సనల్ గ్రోత్, డెవలప్మెంట్ అందులో కూడా ఇట్ ఈస్ హెల్పింగ్ దెమ్. అంటే అలాంటి స్కూలే నేను చిన్నదానికి కూడా చూద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో వెస్ట్ మారట్పల్లిలో క్యాంగరూ కిడ్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ మంత్. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఫస్ట్ ఓపెన్ చేస్తున్నారు. సో మనకు కూడా డిస్టెన్స్ అంతగా ఉండదు కాబట్టి చిన్నదాన్ని అందులో క్యాంగరూ కిడ్స్ వెస్ట్ మారట్పల్లిలో వేద్దాం అనుకుంటున్నాను నేను. అవును బెటా, నేను కూడా గమనించినాను. వాట్ యు సే ఇస్ ఎగ్జాక్ట్లీ 100% కరెక్ట్. హి వాజ్ రీసెంట్లీ ఐ సా హిమ్, హీ వాజ్ వెరీ నాట్ ఇన్ దట్ ఫంక్షన్ వేర్ వి అటెండెడ్ రీసెంట్లీ. బట్ నౌ నిజంగా చాలా ఆయన చేంజెస్ చూస్తున్నారు. ఒక డిసిప్లిన్ మేనర్గా ఉంటున్నాడు. పెద్దవాళ్ళంటే రెస్పెక్ట్, వాళ్ళకు ఫ్రెండ్స్తో కూడా ఏజ్ గ్రూప్ వాళ్ళతో కూడా మంచిగా మూవ్ అవుతున్నాడు. రియలీ ఐ లైక్ హిమ్ వెరీ మచ్. ఐ థింక్ యాజ్ యూ ఆర్ సేయింగ్ దట్ ద ఇంపాక్ట్ ఆఫ్ ద స్కూల్ మైట్ బీ, సో యూ కెన్ ప్రొసీడ్ ఇట్ విత్ దట్. ఓకే మా, మరి అలాగైతే ఐ ఆల్సో విల్ వాంట్ టు చూస్ క్యాంగరూ కిడ్స్. ఇప్పుడు ఎలాగో వెస్ట్ మారట్పల్లిలో ఇదే అకాడమిక్ ఇయర్ లాంచ్ చేస్తున్నారు, అండ్ మనకు కూడా ఇంటికి దగ్గర అవుతుంది వెస్ట్ మారట్పల్లి కాబట్టి ఆ క్యాంగరూ కిడ్సే నేను మన పాపకు చూస్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. ఐ వుడ్ వాంట్ టు చూస్ క్యాంగరూ కిడ్స్. అంటే వాడిని చూసాక మన పిల్లలు కూడా అలాంటి స్కూల్లో చదవాలి, సేమ్ స్కూల్లో చదవాలని నాకు కూడా ఉంది. ఓకే బెటా, స్టిక్ ఆన్ టు వాట్ యూ సెడ్ దట్ ద మారట్పల్లి క్యాంగరూ కిడ్స్ ఇస్ ద బెస్ట్ గివింగ్ ఎడ్యుకేషన్ స్కూల్. ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్. May God bless you and your children. We love Kangaroo Kids. I want to join Kangaroo Kids.